డైజెస్టివ్ సిస్టమ్కి ఒక రామబాణము, ఇమ్యూన్ సిస్టమ్కి ఒక రామబాణము, సమ్మర్లో వచ్చే ఎయిర్బోర్న్ వాటర్బోర్న్ డిసీజ్కి ఒక ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్షన్ అనమాట. ఇది అంత హెల్తీ చాయ్ అండి. ఇది వేడి వేడి హెర్బల్ చాయ్ రెడీ అయిందండి. హెర్బల్ చాయ్ రెడీ అయిందండి. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్ అండి, టీ సిరీస్ పార్ట్ 5. ఏంటో తెలుసా? ఇది ఒక హెర్బల్ టీ, అమ్మోరు టీ అంటాము. ఇది మా పెద్దమ్మ మాకు చెప్పించిన టీ అనమాట. మేము చిన్నప్పటి నుంచి ఈ టీ ఎవ్రీ ఇయర్ ట్వైస్ ఆర్ థ్రైస్ తాగుతాము. ఇది రెగ్యులర్గా తాగే టీ కాదండి, హెర్బల్ టీ. ఈ టీలో చాలా యూనిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. చాలా హెల్త్ చాలా మంచిది. ఎస్పెషల్లీ సమ్మర్లో మనకు అమ్మోర్ రాకుండా, చికెన్ పాక్స్, జాండీస్ ఇలాంటివి రాకుండా మనకి చాలా ఇమ్యూనిటీ పెంచే ఒక టీ అనమాట. ఇది ఎవ్రీ సమ్మర్లో మేము తప్పనిసరిగా తాగుతాము. మేము మర్చిపోయినా కూడా మా పెద్దమ్మ జ్ఞాపకం చేస్తారు, తాగారా ఇది అనేసి. ఈ టీ ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు టీ చేసుకొని తాగేసి హెల్దీగా ఉండండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఈ అమ్మోరు టీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. దాల్చిన చెక్క 1 ఇంచ్ తీసుకున్నాను. సొంటి డ్రై జింజర్ ఒక స్మాల్ పీస్ తీసుకున్నాను. పసుపు కొమ్ములు 2 numbers ఉంది, మేము పసుపు కొమ్ములు అంటాం. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అమ్మోరు టీకి. అమ్మోరు టీ అని పేరు రావడానికి కారణమే వేపాకు చిగురు అనమాట. చూడండి ఎంత లేత చిగురు ఉందో, కలర్ కూడా ఇంకా రంగు కూడా గ్రీన్గా మారలేదు, ఇలా ఉంటుందన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఒక గుప్పుడు ఉంది, చూడండి ఒక పిటుకుడు ఉందన్నమాట. సో ఈ వేపాకు చిగురు, ఈ ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని మనము ఒక 4 glasses హెర్బల్ టీ చేయొచ్చు. ఈ టీ రెసిపీస్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా చాలా యూనిక్ అండి. చూడండి పసుపు కొమ్ములు తీసుకుంటున్నాను. మీకు తెలిసినట్టు ఇది ఫుల్ యాంటీబయాటిక్ ఎక్కువ ఉంది ఇందులో. నెక్స్ట్ జింజర్, డ్రై జింజర్, సొంటి అంటాం కదా, జీర్ణశక్తి చాలా పెంచుతుంది, లివర్ని బాగా క్లీన్స్ చేస్తుంది. ఇది చెక్క, దాల్చిన చెక్క బ్లడ్ థిన్నర్ అనమాట, బ్లడ్ బాగా ప్యూరిఫై చేస్తుంది. ఇవన్నీ మనము ఒక్క ముక్క దంచుకోవాలి ఇప్పుడు. అది కాకుండా అప్పుడు చెప్పినట్టుగా వేప చిగురు కూడా ఉంది. వేప చిగురు చెప్పాల్సిన పని లేదు, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని తీసేస్తుంది. మంచి హెల్దీ ఒక ఆకులు అనమాట ఇవి. కొంచెం చేదుగా ఉంటుంది కానీ చాలా హెల్దీ ఆకులు. ఒక్క ముక్కగా బాగా దంచుకొనేస్తామండి. చూడండి ఇలా మనము ఇవి దంచుకోవాలి, బాగా ఒక్క ముక్కగా దంచుకోవాలి, పౌడర్గా వద్దు. ఇలా ఉంటే చాలు. చూడండి ఇంగ్రీడియంట్స్ అంతా బాగా దంచుకున్నాము ఒక్క ముక్కగా. స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాను, కేర్ఫుల్గా వాచ్ చేయండి. చూడండి ఈ టీ హెర్బల్ టీ అన్నాను కదా, ఈ టీ యాక్చువల్లీ నేను 4 glasses పెట్టిపోతున్నాను. 4 glasses టీకి నేను 8 glasses ఆఫ్ వాటర్ పెట్టుకున్నాను ఇక్కడ స్టవ్లో. ఎందుకు డబుల్ ద గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టుకోనంటే, మనం వేసి ఇంగ్రీడియంట్స్ అంతా వేసి బాగా మరగనియాలి ఈ వాటర్ని. అది ఆఫ్గా అవ్వాలి, అప్పుడే దాంట్లో ఉండే రసం అంతా ఈ పసుపు కొమ్ములు, మళ్ళీ సొంటి, వేప చిగురు ఇవన్నీ బాగా ఉడికి రసం అంతా వచ్చి బాగా న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకని నేను 8 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దాన్ని 4 glasses అయ్యేదాకా మనం మరగనియాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ వాటర్ బాయిలింగ్ టెంపరేచర్ రావాలి, వచ్చిన తర్వాత మనము ఇంగ్రీడియంట్స్ అంతా 1 by 1 వేసుకోవాలి. ఓకే, చూడండి వాటర్ ఆల్రెడీ బాయిలింగ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఇంతవరకు నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనము దీన్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు, తగ్గించేసినాను. ఇప్పుడు మనం ఫస్ట్ వేప చిగురు, నీమ్ లీఫ్, టెండర్ నీమ్ లీఫ్ అనమాట. చూడండి ఎంత బాగుందో రంగు, ఇంకా గ్రీన్ కూడా అవ్వలేదు. మీ దీంట్లో టిప్స్ ఏంటంటే మీరు నీమ్ లీవ్స్ వేసుకోకూడదు, చిగురు మాత్రం వేసుకోవాలి. సో అది వేసేస్తున్నాను, బాగా వాష్ చేసుకునింది అది. నెక్స్ట్ మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న సొంటి, పసుపు కొమ్ము, చెక్క ఇవన్నీ అందులో వేసుకునేస్తాం. వేసుకున్నాక మనం ఒకసారి బాగా కలుపుకుంటాం. దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకోండి.
ఆర్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, బాగా మరగనీయాలి. చూడండి వాటర్ ఎంత ఉంది ఇప్పుడు, ఇది 50% బాగా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి 50%కి మనము చాయ్ని రెడీ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes కూడా అవ్వచ్చు. అంతవరకు మనము దీన్ని బాగా ఉడకనీయాలి. గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఈ టీ పెడుతుంటే చిన్నప్పుడు జ్ఞాపకం వచ్చేస్తుంది. మాకు ఈ టీ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైము కొంచెం చిగురు చేదుగా ఉంటుంది, ఒక ఘాటుగా ఉంటుంది కదా, వద్దు 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 అంటాము. కానీ హెల్త్ మంచిది కదా అనేసి తాగేస్తామన్నమాట. సో మీరు కూడా ఈ టీని పిల్లలకు పెట్టివ్వండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇన్ కేస్ అలాంటివి చికెన్ పాక్స్ లేకపోతే జాండీస్ ఇవేమన్నా వచ్చిందంటే కూడా ఇవి తాగినప్పుడు అవి చాలా కంట్రోల్లో ఉంటుందన్నమాట, ఇంటెన్సిటీ ఎక్కువ ఉండదు. సో ఇవన్నీ మంచి మంచి టిప్స్. మనము హెల్దీ రెసిపీస్ అప్పుడప్పుడు చేసుకోవాలి, పిల్లలు కూడా నేర్పియాలి, వాళ్ళు కూడా ఇవ్వాలి. సో ఇది ఉడకని ఒక 25 to 30 minutes. మన టీ ఆల్మోస్ట్ ఒక 30 minutes దాకా బాగా ఉడికిందండి. చూడండి ఎంత బాగా ష్రింక్ అయిందో, 50% బాగా మరగనిచ్చాము. సో అంతే అండి, మన హెర్బల్ చాయ్ రెడీ అయింది. గుమ్మలాడిపోతుందండి, సూపర్ డూపర్ స్మెల్ ఉంది, బిలీవ్ మీ. స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టేస్ట్కి మనము జాగ్రీ పౌడర్ యూస్ చేసుకుంటాం, బెల్లం పౌడర్ ఇది. సో 4 glasses ఆఫ్ చాయ్ ఉంది కదా, సో దీనికి మనము 1.5 spoon లెక్కలో టేస్ట్కి వేసుకుంటాము. మీకు ఎంత టేస్ట్ కావాలో మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నాను. జాగ్రీ పౌడర్ వేసుకున్న తర్వాత మనము దీన్ని బాగా కలిపేస్తాము, అది బాగా కరిగిపోవాలి లోపల. డైజెస్టివ్ సిస్టమ్కి ఒక రామబాణము, ఇమ్యూన్ సిస్టమ్కి ఒక రామబాణము, సమ్మర్లో వచ్చే ఎయిర్బోర్న్ వాటర్బోర్న్ డిసీజ్కి ఒక ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్షన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. మీ స్టొమక్ డైజెషన్ సిస్టమ్ అంతా క్లియర్ చేస్తుంది, లివర్ని బాగా క్లీన్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. ఇవన్నీ గుణాలు ఈ టీలో ఉంది. హెర్బల్ టీ చాలా చాలా హెల్ప్ఫుల్ టీ. ఇంకా ఫిల్టర్ చేసుకుంటాం మనము. వేడి వేడి హెర్బల్ చాయ్ రెడీ అయిందండి. హెర్బల్ చాయ్ రెడీ అయిందండి. ఇంకా మనం సర్వింగ్ గ్లాస్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేస్తాము. చూసారా అండి, అమ్మోరు టీ, హెర్బల్ టీ ఎంత హెల్దీ రెసిపీ అంటే మీరు అప్రిషియేట్ చేస్తారు. మీరు కూడా ఈ టీ రెసిపీ చేసి మీ పిల్లలకి ఇచ్చి హెల్దీగా ఉండండి. ఇలాంటి టీ రెసిపీస్ ఎవ్రీ సండే టీ సిరీస్లో వస్తూనే ఉంటుంది. మీరు వాచ్ చేసి నేర్చుకునేసి చేసేయండి. నా వీడియోస్ ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ ఫ్రైడే 7 PM రిలీజ్ అవుతూ ఉంటుంది, మీకు తెలిసిందే. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకునేయండి. వీడియో చూసేది మాత్రమే కాదండో, లైక్ కూడా ప్రెస్ చేయండి, మీ కమెంట్స్ కూడా చెప్పండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. This is Vijay signing off.